కృష్ణ అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 29వ అధ్యాయంలో ఆ, మూడో స్థానంలో సో కొంత భాగాన్ని మనం చూసుకున్నాం. సో దేవహూతి అమ్మవారు ఆమె భక్తిలో ఇంకొద్దిగా నాకు వివరణ ఇవ్వండి, ఎస్పెషల్ గా గుణభూత భక్తి, శుద్ధ భక్తి, వీటి గురించి వివరించండి. అలాగే అందరినీ భయపెట్టే కాలం గురించి చెప్పండి. అసలు జన్మ మృత్యు సంసార చక్రం గురించి నాకు వివరించండి. అసలు ఎలా జన్మ తీసుకుంటాడు జీవుడు, ఎలా చక్రంలో మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు, ఎప్పటికి బయటపడతాడు, ఏం చేస్తే బయటపడతాడు అని ప్రశ్నలు అడగడంతో ఆ, ఆయన కీర్తిని యోగ భాస్కరుడుగా ఆయన కీర్తించింది. ఎందుకంటే అంధకారాన్ని తీసేవాడు భాస్కరుడు. యోగ భాస్కరుడు అంటే జ్ఞానంతో అంధకారాన్ని తీసే వ్యక్తిగా వర్ణిస్తా ఉంది ఆయన్ని ఆమె. సో గుణభూత భక్తి అంటే యాక్చువల్లీ భక్తి అనేది ఎప్పుడు శుద్ధమే, భక్తి అనేది ఎప్పుడు శుద్ధమైన భక్తే. కానీ భక్తికి కానీ గుణాలు కానీ తోడైతే, ఆ భక్తిని గుణాలు ప్రేరేపిస్తే అప్పుడు దాన్ని గుణభూత భక్తి అంటారు. ఎట్లా అయితే విన్నామా, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నా, పాలు ఎప్పుడు స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. ఇంకా దానికి మనం ఫ్లేవర్ కలిపామనుకోండి, ఇంకా అది ఏమాత్రం శుద్ధ పాలు కాదు అది. దానికి మనం కొన్ని అంశాలు మనం జోడించాము, అప్పుడు దాని యొక్క టేస్ట్, దాని రంగు అన్ని మారిపోతాయి. సో శుద్ధ భక్తి అంటే కేవలం భగవంతుడి గురించి మాత్రమే నిత్యం తలుచుకునేటువంటి ఒక స్థితిలో ఉండేటువంటి జీవుడు అతను శుద్ధ భక్తి చేస్తున్నారు. కృష్ణుడు తప్ప ఇంకేది గుర్తుండదు అతను. కృష్ణుని తృప్తిపరచడం తప్ప తనకి ఇంకా ఇంకా ఏది ఆలోచన కూడా తనకుండదు. ఆ స్థితిని, అది శుద్ధ భక్తి చేసేవాళ్ళు ఆ స్థితికి చేరుకుంటారు. ఇప్పుడు మనం ఇప్పుడు మనం చేసే భక్తి కూడా శుద్ధ భక్తే, కాకపోతే ప్రస్తుతానికి గుణాలతో అది ప్రేరేపించబడింది. అందుకే మనం మూడు రకాలుగా చూసాము: తామసిక, రాజసిక, సాత్విక భక్తి. ఇప్పుడు కృష్ణుడికి చేస్తూనే ఉన్నాము, కానీ ఎక్కడో ఈర్ష్య ఉంది, ఎక్కడో ఇతర భక్తుల్ని మన మాటలతోనో మన చేష్టలతోనో బాధ పెట్టాలనే ఆలోచనలు ఉన్నాయి. అలాగే గర్వము, క్రోధము, సో ఇవన్నిటి ఉండే భక్తి, ఇలాంటి ఆ వాసనలతో కలగలిపినటువంటి భక్తి తామసిక భక్తి. వాళ్ళకి దయా కరుణ కూడా ఉండదు. అదే మనం ఇట్లా మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఏమైనా అవుతుంది, వాళ్ళు ఎలా బాధపడతారు, ఎంతవరకు వాళ్ళు తట్టుకుంటారు. సో ఆ దయాదాక్షలు ఉండదు. అలాగే రాజసీయ భక్తి అంటే వాళ్ళు భక్తి చేస్తారు, కానీ లోపల ఏదో ఏదో ఆశిస్తున్నారు, వాళ్ళు ఏదో ఏదో కోరుకుంటున్నారు. ఓకేనా, మేము మాత్రమే చెయ్యాలి అని, నా వల్ల ఇదంతా జరుగుతుందని. మొత్తానికి కోరికల కోసం కోసం మనం చేసే భక్తి, దాన్ని ఏమంటారు, భౌతిక సుఖం వెంపర్లాట. అంటే వాళ్ళు భగవంతుడి దగ్గరకు వచ్చారు, కానీ భగవంతుడి కోసం రాలేదు, వేరే వాటిని పొందడం కోసం భగవంతుడి దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఈయన దగ్గర ఆ శక్తి ఉంది, భగవంతుడు ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలరు, ఆ జ్ఞానం ఉంది, కానీ అది మన కోసం వాడుకోవడం. సో సాత్విక భక్తి అంటే కర్మఫలాన్ని ఆశించకుండా కర్మల నుండి విడుదలకు తన ఆ, తన దగ్గర ఉన్నటువంటి ఫలాల్ని అందిస్తాడు అనమాట భగవంతుడు. అంటే భగవంతుడి యొక్క ఆరాధన బాధ్యతగా నిర్వహిస్తాడు. బాధ్యత, నేను చేయకపోతే నాకు ఆ, నేనేదో కోల్పోయినట్టు నాకు ఫీలింగ్ ఉంది. భగవంతుడు నా సొంతం అని నేను భావించి ఆయనకి నేను చేయగలిగేటువంటి చేస్తూ ఉంటాను. నాకు ఎవరో ఒకరు చెప్తేనో, లేకపోతే ఒకరు చేయమంటే చేసేది కాదు. ఒకరు చెప్పినా చెప్పకపోయినా, నాకు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, నన్ను ఆదరంతో ఆలింగనం చేసుకున్నా, లేదా తీవ్రంగా నిర్లక్ష్యం చేసినా, ఏం చేసినా సరే అతనే నా ప్రాణనాథుడు అని ఆ భావంతో చేసేది సాత్విక భక్తి. అంటే ఫలాలన్నింటినీ అది ఏదైనా అది భగవంతుడి దయ వల్లే వస్తున్నాయి అని. సో కాబట్టి అలాంటి ఒక భక్తి సాత్విక భక్తి. కాబట్టి భక్తి ఎప్పుడు ఒకటే.
శుద్ధ భక్తి. దానికి ఆ భక్తిని కానీ గుణాలు ప్రేరేపిస్తే దాన్ని గుణభూత భక్తి అంటే. మరి శుద్ధ భక్తి అనే వాళ్ళు ఎలా చేస్తారు? అన్నట్టుగా నా గుణాలను శ్రవణం చేయడం వలన నిరంతరం తన మనసు గంగ వలె సముద్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా చేరుకున్నట్లుగా నన్ను చేరుకుంటుంది. వాళ్ళ మనసు నన్ను చేరుకుంటుంది. ఎవరు నిత్యం నా గురించి తలుచుకునే వాళ్ళు, నా గురించి వినేవాళ్ళు, వాళ్ళు నన్ను చేరుకుంటారు. ఎట్లాగా గంగా నది ఎన్ని 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 అడవులు దాటుతుంది, ఎన్ని కొండలు దాటుతుంది, అంతిమంగా ఎట్లయితే సముద్రానికి వెళ్తుంది, అంటే ఎన్ని రకాల ఆటంకాలు అది దాన్ని అధిగమించి వెళ్ళిపోతుందో సముద్రంగా. అట్లాగే నా గుణగణాలు శ్రవణం చేసిన వాళ్ళు, వాళ్ళ మనసు నా మీద మాత్రమే, నా గురించి మాత్రమే అనిపిస్తుంది. ఇంక వాళ్ళ మనసు పరిగిస్తుంది అనమాట నా మీదకి. వాళ్ళు ఎటువంటి ముక్తి కూడా కోరుకోరు వాళ్ళు అసలు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే సేవ కావాలి నాకు చాలు, నాకు సేవ తప్ప నాకు ఇంకేం అవసరం లేదు. నాకు సేవ అవకాశం నాకు భూలోకం ఉంటే నేను భూలోకంలోనే ఉంటాను, లేదా నరకలోకంలో నాకు సేవ ఉంటే నేను నరకలోకానికి వెళ్తాను. అంతేగాని సాలోక్య సాష్టి సామీప్య సారూప్య ఏకత్వం ఇవేవి కూడా అది ఇటువంటి నాకు ఎటువంటి వద్దు. ఎందుకంటే ఆడ నాకు సేవ దొరకకపోతే అది నాకు వేస్ట్. అలాంటి భావనలు ఉండేవాళ్ళు. సో మరి ఆ విధంగా ఆ స్థాయికి మనసు రావాలి అని అంటే భగవంతుడిని నిత్యం మన మనసు భగవంతుడికి వైపు పరిగెత్తాలి. అది అంటే ఎటువంటి లాభం లేకుండా ఆశించకుండా స్వధర్మం పాటించడం, హింస లేని హింస లేని క్రమంగా భక్తియుత కార్యక్రమం హింస లేని అంటే అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, అపరాధాలు చేయకుండా ఉండేది. అలాగే విగ్రహాన్ని దర్శించడం, తాకడం, ప్రార్థించడం, అంటే విగ్రహ సేవలో పాల్గొనడం, అనాసక్తి మరియు ఓర్పుతో ప్రతి జీవిని ఆధ్యాత్మికంగా చూడడం. మనం అందరినీ భౌతిక అంశాలుగా చూస్తాం, కాబట్టి ఆధ్యాత్మికంగా చూడగలం. వీళ్ళందరూ కృష్ణుడి యొక్క అంశాలుగా చూడగలగాలి. గురువుని, ఆచార్యుని గౌరవించడం, జీవులపై జాలి చూపించడం, రామాయణ వారితో మైత్రి పెట్టుకోవడం, నియమ నిబంధనలు అన్ని కార్యములు నిర్వహించడం. అలాగే నిరంతరం భగవంతుడి యొక్క నామకథ శ్రవణం, కీర్తించడం, భక్తుల సాంగత్యం ఉండడం, నిరహంకారంతో భక్తిని నిర్వహించడం. ఈ విధంగా పాటించిన వాళ్ళు వాళ్ళ మనసు ఆ, అతి త్వరగా భగవంతుడి వైపు ఆకర్షితవుతుంది. ఎందుకంటే పవిత్రం అయిపోయింది. ఈ కార్యక్రమాల వల్ల హృదయం అంతా శుద్ధం అయిపోయింది. ఎలా అయితే గాలి సువాసనని మందాక తీసుకొని వస్తుంది, గాలి ఎక్కడ సువాసన ఎక్కడో ఉంటుంది, ఎక్కడో స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచో వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినట్టుగా భక్తి కూడా మనల్ని ఇక్కడి నుంచి భగవద్ ధామాన్ని తీసుకెళ్ళిపోద్ది. సో మనసులో కృష్ణుడిని నింపుకున్నాం అనుకోండి, ఆ భగవంతుడు నింపినటువంటి మనసు, లేదా శుద్ధ మనసు మన భగవంతుడు చేరుస్తున్నాం. ఇప్పటి వరకు మనం చూసుకున్నాము ఒకసారి. అయితే అపరాధాలు మరి ఆ, మన చేసే సేవలో మన అపరాధాలు కానీ చేసామనుకోండి, అంటే ఇది నాకు చెప్పినట్టుగా భక్తుల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని నానా రకాలు మాట్లాడడం, లేకపోతే సేవ చేసేటప్పుడు సరిగ్గా ఒక శ్రద్ధ లేకుండా చేయడం, లేకపోతే ఆ, చేసే చేసే విధానంలో ఒక పొరపాట్లు జరగడం, ఇవన్నీ ఏం జరుగుతాయంటే భక్తిలో ఆటంకాలు తీసుకొని వస్తాయి. మన భక్తి క్షీణిస్తుంది, భక్తి పతనం అయిపోతుంది. ఇప్పుడు హ్యాపీగా సులభంగా చేసే నామం కూడా అది భారం అయిపోద్ది. ఒక మాల చేయడం అంటే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకనంటే మనం అపరాధం చేస్తున్నాం. అంటే ఆ, భగవంతుడికి నచ్చనటువంటి విధానంలో మనం అక్కడ వ్యవహరిస్తా ఉన్నాం. అవే మన భక్తిలోకి ఆటంకాలు అవుతాయి అన్నమాట. సో పొరపాట్లు చేస్తే పాపం అంటుకుంటుంది, కానీ తెలిసి చేస్తే అది అపరాధం అవుతుంది. సో పొరపాటు వల్ల చేసేటువంటి దానికి భగవంతుడు కూడా క్షమించి వదిలేదానికి అవకాశం ఉంటుంది.
కానీ అపరాధాలు చేసామంటే వాడు భగవంతుడు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు అనమాట. అయితే ఏంటి అపరాధాలు చేస్తాం మనం? వాటిని ఎట్లా అధిగమించాలి? దాన్ని ఒకటి నిర్లక్ష్యం అన్నమాట. జపం పట్ల నిర్లక్ష్యం. ఇంకా టైం ఉందిలే, మధ్యాహ్నం చేసుకుందాం, రాత్రి చేసుకుందాం, పడుకునే ముందు చేసుకుందాం అని నిర్లక్ష్యం చేయడం. లేకపోతే ఆ, ఫోన్లో మాట్లాడుతూ చేయడం, లేదా పేపర్ చదువుతూ చదువుతూ చేయడం. అలాగే కొన్ని ఏదైతే ఇప్పుడు మనం భగవంతుడి పూజా కార్యక్రమం మనం చేసేటప్పుడు అక్కడ అన్ని నీట్ గా ఉన్నాయా లేదా చూసుకోకుండా, లేదా ఆచమనం సరిగ్గా చేసుకోకుండా, లేదా ఆ మనం అలంకరించేటప్పుడు తులసి ఆకులను ఎక్కడ పెడుతున్నాము, ఏ పద్ధతిలో పెడుతున్నాము. అలాగే దీపహారతి వచ్చేటప్పుడు ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, ఏ పద్ధతిలో చేయాలి. అలాగే నైవేద్యం పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అవి తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. తెలుసు వాళ్ళకి ఇది, కానీ నిర్లక్ష్యం. ఏం కాదు ఇదంతా. నేర్చుకునేటప్పుడు పొరపాట్లు పోతే ఏం కాదు, అంటే భగవంతుడు అర్థం చేసుకుంటాడు. కానీ నేర్చుకున్న తర్వాత నిర్లక్ష్యం చేస్తే అపరాధం అయిపోతుంది. అంటే దాని అర్థం, కాబట్టి మనం నేర్చుకోకపోతేనే బెటర్లే. అప్పుడు అర్థం అది కాదు. ఎందుకంటే నేర్చుకొని శ్రద్ధగా చేస్తేనే మన కర్మలు పోతాయి. ఆ చేసేటప్పుడు జాగ్రత్తగా, గమనంగా అన్ని ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం, పదే పదే. అంటే దాన్ని మనం దేవంటే శ్రద్ధ అంటాం. ఎందుకంటే శ్రద్ధ లేని భక్తి, శ్రద్ధ లేని సేవ, మనకి ఏం ప్రయోజనం ఏం లేదు దానివల్ల. ఇంకా చెప్పాలంటే దానికంటే చేయకపోవడమే మంచిది, శ్రద్ధ లేకపోతే. శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధతో కూడిన శ్రద్ధతో కూడాల్సినటువంటి భక్తి, సేవ, మరి అశ్రద్ధ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే then ఎటువంటి పరిణామాలు వస్తాయి చూస్తాను. నేను అందరి హృదయంలో పరమాత్మగా ఉన్నాను. అందరి హృదయంలో పరమాత్మ ఉన్నాను కదా. మరి అందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నప్పుడు, అప్పుడు నేను అందరిని నేను ఆ, శ్రద్ధగా చూడాలి కదా అప్పుడు. సో ఏమో మన కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం జనరల్ గా. బాగా చదివే పిల్లవాడికి ఏమో మనం అన్ని చేయాలని ట్రై చేస్తాం. ఆ, వాడు పాప చదవలేకపోతే భయంకరంగా తిట్టేస్తాం మనమే, మరి నిర్లక్ష్యం చేసేస్తాం. కానీ ఇద్దరిలో ఉండేది పరమాత్ముడే కదా. అదే ఒకరికి గత జన్మ వారికి ఇది లేదు కాబట్టి వాళ్ళకి పాపం దొరకలేదు, ఒకటి దొరికింది అంతే. అట్లానే భక్తులు వస్తా ఉంటారు, చాలా మంది భక్తులు వస్తా ఉంటారు. సో వస్తా ఉంటే వాళ్ళ ఇంకా వాళ్ళ కులం లెక్కను చూడడం, వాళ్ళ వాళ్ళ గతాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇప్పుడు అట్లాంటి వాళ్ళేలే అని చెప్పేసి వాళ్ళని ఆ, అదే దృష్టితో నుంచి వాళ్ళని చూడడం. అట్లా ఆ, మనం గమనించుకుంటూ వెళ్ళామనుకోండి, మనం అన్ని రకాల విభేదాలు చూస్తా ఉంటాం. వీళ్ళు ఇట్లాగా, వాళ్ళు ఇట్లాగా, ఆమె ఇట్లాగా అని. మనం పరమాత్మను చూడలేకపోతున్నాం కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాం, ఒకరికేమో బాగా ట్రీట్మెంట్ ఇస్తాం, ఇంకొకరికేమో తక్కువ ట్రీట్మెంట్, ఇంకొకరు మనం పట్టించుకోకపోతే అప్పుడు మనం యాక్చువల్ గా వాళ్ళని కాదు మనం తక్కువ చేసి చేసింది, వాళ్ళని కాదు మనం పరమాత్మని తక్కువ చేసి చూసినట్టు అవుతుంది. భగవంతుని తక్కువ చేసినట్టు మాట్లాడుతుంది. అంటే భగవంతుడు నన్ను నిర్లక్ష్యం చేస్తూ విగ్రహాధన చేయడం అంటే నైవేద్యంలో నైవేద్యం బూడిదలో వేసినట్టేను. విగ్రహాధన చేస్తున్నారు, గొప్ప సేవ చేస్తున్నారు, కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు. అది మనం చేసినా కూడా అది బూడిదలో పోసినట్టే. ఎలాగో కష్టం చేస్తున్నాము, ఆ కష్టం ఏదో శ్రద్ధగా చేస్తే మన మన హృదయం పవిత్రమైపోతుంది. లేకపోతే దాన్ని మళ్ళీ 100 రెట్లు మళ్ళీ దాని యొక్క పర్యవసానం మళ్ళీ మనం చూడాలి. కానీ ఎన్ని జన్మలైనా సరే శ్రద్ధతో కూడినటువంటి భక్తే మనల్ని ఎక్కడి నుంచి బయటపడేస్తుంది. కాబట్టి ఆ శ్రద్ధ అనేది మనం ఇప్పటి నుంచే
మనం అలవరుచుకుంటే ఇప్పటి నుంచే దానికోసం మనం మనం కొంత సమయం తీసుకొని మనం జాగ్రత్తగా చేస్తే ఈ జన్మలోనే మనకి అన్ని కూడా అయిపోతాయి. ఒకటి, అసలు ఏం భక్తి చేయకపోవడం కంటే ఏదో ఒక విధంగా భక్తి చేయడం మంచిది. కానీ ఆ భక్తి శ్రద్ధతో చేస్తే, పూర్తి అవగాహనతో, పూర్తి జ్ఞానంతో చేస్తే, పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడం నేర్చుకునే క్రమంలో జరుగుతూ ఉంటాయి. కానీ బాగా చేయవలసిన చేయగల అవకాశం ఉండి కూడా మనము ఇదే మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది బూడిదలో పోసినట్టు పని. బూడిదలో పోసిన నైవేద్యాన్ని బూడిదలో దేని పనికిరాదు అది. అట్లానే ఇంకొక అపరాధం ఏం చేస్తాం? ద్వేషం. మనసులో ఇతరులపై ద్వేషం పెట్టుకొని భగవంతుని పూజించడం వల్ల మనకి మనశ్శాంతి ఏమి ఉండదు. ఇక్కడేమో పెద్ద లెవెల్లో నేను భగవంతుడికి అన్ని కైంకర్యాలన్నీ చేస్తూ వస్తున్నాను. కానీ ఏదైనా ఆ, భక్తులు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వాళ్ళ మీద ఆ, విపరీతమైన కోపం, విపరీతమైన వాళ్ళు అలాగే గుర్తుపెట్టుకొని ఎక్కడ చూసినా మళ్ళీ దూషించడం, ఇలా చేయడం వల్ల మనకు మనశ్శాంతి ఉండదు. మనం వేరే వాళ్ళని వేరే వాళ్ళని ఈ దృష్టితో, ఈ కోణంలో నుంచి మనం చేసేంత వరకు మనం ఎన్ని పూజలు చేసినా సరే, ఎన్ని సేవలు చేసినా సరే, మనకి మనశ్శాంతి కొరవైపోతుంది. అలాగే మూడోది విమర్శలు. ఇతరులను విమర్శించే భావంలో ఉన్నట్లయితే మనం సరైన ఆచార సంప్రదాయాలతో భగవంతుడు పూజించినప్పటికీ ఆయన సంతోషపడడు. మనం విమర్శించే భావంలో ఉన్నట్లయితే మనం ఎన్ని ఆచార సంప్రదాయాలతో భగవంతుడు పూజించినా కూడా ఆయన సంతోషపడదు. ఎప్పుడు చూసినా తప్పులు వెతికే భావన అన్నమాట. ప్రతి దాంట్లో తప్పులు వెతికే భావన. వాళ్ళు ఏదో ఏదో వచ్చి కొంత చేశారు, కొంతవరకు చేశారు, కొంత ఇది చేశారు, మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అదే ఆ మాత్రం వచ్చి చేశారు, ఆ మాత్రం వచ్చి వాళ్ళు మనకి తోడ్పాటు అందించారు, మనం అప్రిషియేట్ చేయాలి. అయితే మన చిన్నప్పటి నుంచి మనం పెరిగిన విధానం ఎట్లా అంటే, మనల్ని ఆ, ఎలా మన పరిసరాలంతా ఎలా ఉన్నాయంటే, చిన్నప్పటి నుంచి కూడా ఓకేనా, వాళ్ళ ఉన్న చెడు గుణాలే హైలైట్ చేసుకుంటారు. అది కాకుండా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిలో. ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. కానీ మన దురదృష్టం ఏంటంటే అన్ని మంచి గుణాలంతా పక్కన పెట్టి ఏదో ఉన్న ఒకటి వాళ్ళ బలహీనత, లేకపోతే వాళ్ళకి గత సంస్కారాల వల్ల, అలవాట్ల వల్ల, అవని వల్ల, కానీ దాని మీదే కూర్చోబెట్టడం, దాన్ని అది అలాంటి భావంలో భగవంతుడికి ఆచార సంప్రదాయాల్లో ఎన్ని చేసినా కూడా ఆయన సంతోషపడ్డాయి. కాబట్టి ఈ మూడు అంశాలు మనం ఎప్పుడు జరగాలి: నిర్లక్ష్యం చేయడం, సేవలో నిర్లక్ష్యం చేయడం, అశ్రద్ధ చేయడం, మాట ఇచ్చి మళ్ళీ ఏదో మన టైం కావాలంటే మన టైంకి వచ్చేయాలి మ్యాక్సిమం, మళ్ళీ లేట్ అవ్వడం. ఎందుకంటే మన మనసులో ఒక బాగుండదు, ఇప్పుడే వాళ్ళు ఎవరు వచ్చి ఉండరులే, తర్వాత వెళ్దాము. వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం పని మనం అనుకున్నాం, చేయాలనుకున్నా మనం చేసేయడమే అంతే. అయితే మనం కొంచెం లేట్ ముందుకు పోతే భారం అంతా నా మీద పడుతుంది, కొంచెం లేటుగా పోయినా పర్వాలేదు. అంటే అంటే అక్కడే మనకి క్లారిటీ వచ్చేసింది భగవంతుడికి, నీకు నా పట్ల ఎటువంటి శ్రద్ధ లేదు. మన క్లారిటీ అవసరం లేదు అంటే, గురువు గారి క్లారిటీ అవసరం లేదు, తోటి భక్తులకి మనమే సంజాషించుకోవాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ భగవానుడికి తెలుసు. అది ఆ పర్వాలేదు తెలుసు. అక్కడి నుంచి మన భక్తి క్షీణించడం ప్రారంభం అవుతుంది. మరి ఇప్పటి వరకు మనకి అంటే చూసారా, మనశ్శాంతి, ఆనందం, మనకి కృప కావాలా, ఇక్కడ నుంచి వైకుంఠం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అనుకున్నప్పుడల్లా మనం మన బయటకు మనం వచ్చి అక్కడ నటించవచ్చు మనము, కానీ పరమాత్ముడు తెలుసు. సో ఎప్పుడైతే పరమాత్ముడు మనలో అశ్రద్ధ చూస్తున్నాడో ఆటోమేటిక్ గా మన ఆనందం అక్కడికక్కడికి కట్
నిన్న మన రాధారాణి రాధాష్టమి ఉత్సవం జరుపుకున్నాం. ఇప్పుడు ఆరాధన అనే ఒక పదం మనం ఒక గొప్ప గుణాన్ని మనం నిన్న కొంత మనకున్న సమయంలో మనం చర్చించుకున్నాం. సో ఆరాధన అంటే ఆరాధన నుంచి రాధా అనే పేరు కూడా వచ్చింది. అదే ఆమె పూజించినట్టుగా భగవంతుని ఎవరు పూజించలేదు. అందువల్ల ఆమె మనం ఆ విధంగా మనం ఆరాధిస్తే రాధారాణి మనకు కృపిస్తుంది. కానీ అదే సేవ లేదా అదే పూజ మనం నిర్లక్ష్యం చేస్తే అదే ఆరాధనే మనకి అపరాధం అయిపోతుంది. అప అపరాధ అంటే రాధ మనకు దూరం అయిపోతుంది. రాధ అనే అమ్మవారు మనకు దూరం అయిపోతారు. ఆమె దూరం అయ్యారంటే మనకి ఇంత పంపించే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే మనం మన వాళ్ళు మనం చూసుకున్నప్పుడు ఎంత శ్రద్ధగా చూసుకుంటామో, ఎంత బాధ్యతగా ఉంటామో, అంతకంటే ఎక్కువ శ్రద్ధ బాధ్యత భగవంతుడి మీద ఉండాలి. ఆయన ఏదో విగ్రహంలో ఉన్నాడు లేదో రాయిలో ఉన్నాడు ఎవడు చూశాడు అవన్నీ. ఓకేనా, మనం ఏదో ఆ మాటలు ఈ మాటలు చెప్పి చేసి అటు చేద్దాం ఇటు చేద్దాం అనుకోని ఎవరికి నష్టం ఉండదు. ఓకేనా, మన వ్యక్తిత్వం మారినంత వరకు మనం ఏడే ఉంటాం అంతే. మనము ఏడు నుంచి ఇంచు కూడా ముందుకు వెళ్ళలేము మనం. సో అందుకనే మనం ఎవరికి మనం ఇది చేసుకోవాలి, భగవంతుడికి మనం సమాధానం చెప్పుకోవాలి. మనం ఎవరికి సమాధానం చెప్పుకుంటున్నా, ఎవరికి ఇది చేసుకోవాలన్నా వీళ్ళు ఎవరు ఏమీ చేయలేరు కూడా. కాబట్టి చేసేది కొద్దిగా అయినా సరే, చేసేది కొంతవరకైనా సరే, వచ్చే వరకు ఉత్సాహంగా చేయడం, ఇంట్రెస్ట్ గా చేయడం, ఇక వరకు నీట్ గా చేసుకోవడం చూసుకోవడం. ఇప్పుడు నిర్లక్ష్యం చేసాడు ఒకటి ఏమైంది, ఎలాగో పని చేస్తూనే ఉన్నాం అక్కడ, ఎలాగో సేవ చేస్తున్నాం అంటే కష్టం ఎలాగో ఉంది, దానికి కొద్దిగా శ్రద్ధగా కొద్దిగా ఉత్సాహం చేస్తే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం కదా. కష్టంలో కష్టం ఎట్లాగో ఉంది, కానీ నిర్లక్ష్యం చేస్తే ఆ కష్టానికి ఇంకొంచెం మళ్ళీ మన మీద వేసుకోబోతున్నాం అనమాట భారాన్ని మళ్ళీ. అట్లానే ద్వేషం, ఈర్ష్య వల్లే ద్వేషం వచ్చేది కూడా. మనకంటే వీళ్ళకి పేరు ఎక్కువ వస్తుంది, మనకంటే ఆ వీళ్ళు మనకంటే బాగా చేస్తున్నారు, ఎక్కడ చూసినా వీళ్ళు పొగడుతున్నారు, లేకపోతే నా మాట చెప్తే వినరా వీళ్ళు, నేను చెప్పింది వీళ్ళు అసలు పట్టించుకోరా వీళ్ళు. పదే 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 అదే కోణంలో చూడడం, వాళ్ళు ఏది చేసినా మనకి తప్పుగా కనిపించడం, దాన్నే ద్వేషం అంటారు. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఇవి మనలో ఉంటే ఇదే మన భక్తిలో ఇంకా మనం శ్రద్ధ పెరగకుండా పోవడానికి, మన భక్తిలో ఇంకా మనకి ఆనందం రాకపోవడానికి, మనకి మనశ్శాంతి రాకపోవడానికి ఇదే కారణం. మనం అనుకోవచ్చు నేను 10 సంవత్సరాలు చేస్తున్నాను, నేను 20 సంవత్సరాలు చేస్తున్నాను, నేను రోజు 64 మాలు నేను తప్పకుండా నేను చేస్తున్నాను, అయినా నాకు ఆనందం రావట్లేదు అని అంటే ఇదిగో ఇవన్నీ ఉన్నాయి లోపల. ఇంకా ఇవి లోపల ఉన్నంత వరకు మనం ఎవరో ఒకరికి అపరాధం చేస్తూనే ఉంటాం. అపరాధం చేసే కొద్దీ మన ట్రెడ్మిల్ లో పరిగిస్తాను చూసారా, పరిగిస్తానే ఉంటాం కానీ ఆడే ఉంటాం మనం. అలుపు ఆయాసం తప్ప ఇంకేం ఉండదు అక్కడ. మనం వచ్చింది వీటిని బయటికి లాగేసుకోవడానికి, కానీ వచ్చి అది పెంచుకోనో లేదా అది అట్లాగే ఉంచుకునే పరిస్థితి కానీ ఉంటే మనం పరిగిస్తూనే ఉంటాం, కానీ మనకి ఫలితం కనిపించదు. మనం ఒకనొక రోజు నేను అలసిపోయానని మనమే భక్తిని వదిలేస్తాం. ఇతరుల తప్పులు మాత్రమే వెతకడం, ఆ తప్పులు మాత్రమే చూసి వాళ్ళని కానీ నేను ఇది చూడడానికి ఏమో నేను పూజలు చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, నేను కీర్తన చేస్తున్నాను, కథ చెప్తున్నాను, ప్రవచనం కూడా ఇస్తున్నాను నేను.
ఆ లోపల ఇవన్నీ ఉన్నాయి అట్లా. అప్పుడు ఆయన ఏం సంతోషపడ్డాడు దానివల్ల. కాబట్టి పరిష్కారం ఏంటి మరి? ఎన్ని ఉన్నాయి కానీ ఏం చేద్దాం, ఎప్పటి నుంచో ఉంది. కొన్ని సందర్భంలో ప్రయత్నిస్తున్నాను కానీ వల్ల కావట్లేదు, మళ్ళీ నేను దాని మైలోనే పడుతున్నాను. భగవంతుడు చెప్తున్నాడు మరి ఏమని, నేను తన మరియు అందరి హృదయంలో ఉన్నట్లుగా గ్రహించి ఒకరి విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మరియు నా విగ్రహారాధన చేయాలి. ఫస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టు, ఒకరిని చూస్తున్నామంటే మనకి కృష్ణుడే గుర్తు రావాలి. వాళ్ళ హృదయంలో కృష్ణుడు ఉన్నాడు. ఎప్పుడంటే నేను పూజించి ఆరాధించేటువంటి భగవంతుడు ఒక హృదయం ఉన్నాడని నేను గమనించినప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఉన్న ఆ కోపం, ఆవేశం, తక్కువగా చూసే ఆ ఆ తత్వం అన్ని కూడా క్రమంగా కంట్రోల్ అవుతాయి. అంటే నువ్వు చూడాల్సింది ఆ శరీరాన్ని కాదు, నువ్వు చూడాల్సింది ఆ వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి పరమాత్మను చూడాలి. అప్పుడు ఒకరు విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఏం చేయాలా? విగ్రహారాధన చేయాలి. అందుకే గృహస్థులకి విగ్రహారాధన మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ విగ్రహాన్ని చూసి 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 చేసి చేసి విగ్రహాలకి సేవ అలంకరించి చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎటు చూసినా భగవంతుని చూసేటువంటి ఆ ఇంప్రెషన్స్ పడతా ఉంటాయి అన్నమాట లోపల. విగ్రహారాధన ఎందుకని అంటే ప్రతి దాంట్లో భగవంతుని మనం చూడతాం. 2 గంటల సేపు అభిషేకం, అలంకరణ, మళ్ళీ హారతి చేసి చేస్తా చేస్తా ఉంటే ఏమవుతుంది? మనకి భగవంతుడు ప్రతి సందర్భంలో ప్ర- ఆ, ప్రతి క్షణం మనకి ఇది భగవంతుడి యొక్క శక్తులుగా అన్నిటిని చూస్తాం. భగవంతుడి యొక్క అంశంగా చూడగలుగుతాం. ఇంకేమన్నాడు? కాబట్టి నా విగ్రహారాధన చేయాలా, అందరి హృదయంలో నేను ఉన్నాను తెలుసుకొని వాళ్ళందరితో కూడా బాగుండాలి, మంచిగా ఉండాలి. మనకి ఏదైనా వాళ్ళకి ఏదైనా నేర్చుకోగలిగితే, మనం ఏదైనా చెప్పగలిగితే మనం చెప్పాలి, లేదా మనం నేర్చుకోగలిగితే నేర్చుకోవాలి. వాళ్ళు మనకంటే బ్రహ్మాండంగా చేస్తున్నారు అంటే అలా ఎలా చేయాలో మనం వాళ్ళ దగ్గర నేర్చుకొని మనం కూడా అటువంటి ప్రయత్నం చేస్తే మనలో కూడా ఈశద్వేషము, గర్వం అన్ని కూడా క్రమంగా తగ్గడం చూస్తాం మనం. ఒకవేళ భేదాన్ని చూసే వాళ్ళైతే, అందరిలో భేదం చూసే వారికి మాత్రం మరణ సమయంలో నేను భయాన్ని ఇస్తాను. అంటే మనం భేదం చూసే పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, అంటే ఇతను ఇట్లాగా, ఆమె ఇట్లా, వీళ్ళు ఉన్నోళ్ళు, వీళ్ళు లేనోళ్ళు, వీళ్ళు అయిన వాళ్ళు, అంటే ఆ భేదాన్ని మనం చూసామనుకోండి భక్తిలో, వాళ్ళు మరణ సమయం కూడా వాళ్ళ భయంలోనే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు దేహాత్మ భావం నుంచి చూస్తున్నారు, దేహాత్మ భావంలో చూస్తున్నారు. సో దేహాత్మ భావం ఉండే వాళ్ళకి ఎప్పుడు భయం ఉంటుంది, ఎప్పుడు భయం ఉంటుంది. సో ఎందుకంటే మరణ సమయంలో మనం దేహాత్మ భావన ఉన్నాము అని అంటే ఖచ్చితంగా అయ్యో నా వాళ్ళు ఏమైపోతున్నారు, నా వాళ్ళకి ఏ పరిస్థితి వస్తుంది, అయ్యో వీళ్ళకి ఎంత చేయాలా, నేను పోతే వీళ్ళు ఎవరు చూసుకుంటారు, నేను లేకపోతే వీళ్ళ గతి ఏమవుతుంది అని మన మనసంతా వాళ్ళ మీద ఆధారపడింది. అదే మరణ సమయంలో భయం అంటే. ఆ భయాన్ని నేను ఇస్తాను అన్నాడంటే అర్థం ఏంటి అంటే నేను ఇంకా దేహ భావనలోనే ఉన్నాను. సో నేను జీవితకాలం భక్తి చేశాను, కానీ చివరిలో నాకు మళ్ళీ సాగుబడి భయం ఉంది అంటే అర్థం ఏంటంటే మన భక్తి అంతా విమర్శలతో చేసాము, ద్వేషంతో చేసాము, లేకపోతే నిర్లక్ష్యంతో చేసాము. అందుకే మనకి ఆ ఆ స్థితిని, ఆ స్థాయిని మనం చేరుకోలేకపోయాం. ఏది ఆ భగవంతుడు మనం చూడంగానే మనం మనలో ఆనంద బాష్పాలు రావడం, లేకపోతే కంఠము గద్యం అవుతా ఉంటుంది, రోమాంచితం అవుతా ఉంటుంది. దాని ఏమంటారు? అది ఆనందకరమైన దివ్య స్థితి. అది అది ఎప్పుడు వస్తుంది? ఈ మూడు చేయనప్పుడు, నిర్లక్ష్యం చేయకుండా, ద్వేషించకుండా, విమర్శించకుండా ఉంది ఆ స్థితిని చేరుకుంటారు. కానీ ఈ మూడు చేసే పని అయితే మాత్రం మరణ సమయంలో అందరిలాగే మనం కూడా భయపడతాం. మనం కూడా మనం కూడా
ఆ, ఆ స్థితిలో చాలా ఆందోళనకు గురవుతారు. కావున దానము, గౌరవము, సహృదం ఒక సమత్వ భావంలో నాకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. కావున దానం చేయాలా, శాస్త్ర దానం చేయాలా, ఎటువంటి అవకాశం ఉంటే అటువంటి వ్యక్తులకి, లేని వాళ్ళకు లేదా అది అవసరం ఉన్న వాళ్ళకు మనం ఏదైనా చేయగలిగితే చేయాలి. నెక్స్ట్ గౌరవం ఇవ్వాలి, అందరికీ గౌరవం ఇవ్వాలి. సహృద్ భావం సహృద్ భావం అంటే అందరూ మన వాళ్ళగా ఉంటే, ఆ మనం చూసుకోవడానికి ప్రయత్నించాలి, అందరినీ సమభావంలో చూడాలి. అలా ఉన్నప్పుడు మాత్రం ఆ భావంలో ఉంటే మనం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే మనం. ఓకేనా? అయితే ఈ విధంగా చెప్తున్నా, అందరినీ సమభావంలో చూడాలి, అందరినీ గౌరవించాలి, అందరి మేలు కోరాలి, అందరి మేలు కోరాలి. ఇలా చేసిన వాళ్ళు నిజంగా ఈ పద్ధతిలో వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ ఆ అపరాధ భావం వల్ల ఏదైతే మన భక్తి ఆగిపోయిందో, సో మనకి మనకి భక్తి భారం అయిపోయిందో, మళ్ళీ నెమ్మదిగా వాళ్ళు మళ్ళీ ఉత్సాహంతో, ఆనందంతో మళ్ళీ భక్తిలో ఆ రసాన్ని ఆస్వాదిస్తారు. అలా ఇప్పుడు అది డిస్కస్ చేసుకుంటున్నాం, మనం భేదాలు చూడకూడదు అని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ జీవుల్లో వివిధ తరగతులని మళ్ళీ మనం ఇప్పుడు భేదాలు చూడబోతున్నాం. భేదాలు చూడబోతున్నాం. ఇదేంది ఇప్పుడే కదా అన్నిటినీ సమానంగా చూడమంటున్నారు, అందరినీ సమానంగా చూడమంటున్నారు. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వివిధ తరగతులు ఎందుకు, మళ్ళీ మళ్ళీ ఆ భేదాలు చేద్దాం చూడడం ఏంటి మళ్ళీ? ఏదేదో జీవుల్లో చాలా తరగతులు ఉన్నాయి, చాలా డివిజన్స్ ఉన్నాయి. సో ఎలా ఉన్నాయి ఈ డివిజన్స్ అన్ని అంటే చూస్తే మనకి ఫస్ట్ భౌతిక ప్రకృతి మనకి జడ వస్తువులు, ఆ తర్వాత ప్రాణం ఉన్న జడ వస్తువులు, like చెట్లు లాంటివి, అట్లాగే ప్రాణ లక్షణాలు కలిగినటువంటి జీవులు, అంటే పురుగులు ఇట్లా. దాంట్లో చైతన్యం కలిగిన జీవులు, చైతన్యం అంటే వాళ్ళ ఉనికి వాళ్ళకి తెలుస్తుంది. అట్లాగే ఇంద్రియ అవగాహన కలిగిన జీవులు, స్పర్శ గ్రహించిన స్పర్శ గ్రహించగలిగిన జీవులు, అట్లా అనేక పాదములు కలిగిన జీవులు. అంటే మన ఎవల్యూషన్ అంటారు చూసారా, భౌతిక ప్రకృతి నుంచి అత్యంత బ్రాహ్మణుడు, ఎవరైతే సంపూర్ణ జ్ఞానంతో, పూర్తి శ్రద్ధాభక్తులతో భగవంతుడిని నిత్యం తలుచుకునే వ్యక్తి స్థాయి దాకా, ఈ స్థాయి దాకా ఆ స్థాయిగా వివిధ తరగతుల్లో ఒక జీవులు ఉన్నారు. మీరు గమనించారు. నెక్స్ట్ ఆ అదే అనేక పాదములు కలిగిన జీవులు, తర్వాత రెండు జతల దంతాలు కలిగినటువంటి జీవులు, వివిధ రూపాలను గ్రహించగలిగిన జీవులు, ఆ తర్వాత రుచిని వాసనని గ్రహించగలిగిన జీవులు, రుచిని గ్రహించగలిగిన జీవులు, 4 పాదాల జీవులు, 2 పాదాల మనుషులు, వర్ణాశ్రమం పాటించని మనుషులు, వర్ణాశ్రమం పాటించే మనుషులు, తర్వాత వేదం, తర్వాత బ్రాహ్మణుల స్థాయి. ఆ బ్రాహ్మణ తర్వాత వేదములు తెలిసిన బ్రాహ్మణులు, మళ్ళీ వాళ్ళకి దాటిన వాళ్ళు శుద్ధ భక్తులు, శుద్ధ భక్తులను దాటి ముక్త జీవులు, అండ్ వేదముల్ని అర్థం ఎరిగినటువంటి బ్రాహ్మణులు, అంటే పరిపూర్ణమైనటువంటి అవగాహనలో ఉన్నటువంటి, గోలోకంలో ఎక్కడున్నా సరే సంపూర్ణమైనటువంటి ఆ జ్ఞానంతో పూర్తిగా అర్థం తెలిసినటువంటి, అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇన్ని తరగతులు ఉన్నాయి కదా, మరి సమానంగా చూడడం అని చెప్పారు. సమానంగా చూడడం అంటే ఇప్పుడు ఇక్కడ మనుషులు కూర్చొని పెడితే పక్కనే ఇంకో సీట్ వేసి కుక్కను పెట్టుకోబెట్టి కుక్కను తినమని చెప్పడం, అది సమానత్వం కాదు అది. కదా? మీరు సమానత్వం, అందరిని సమానంగా చూడాలి కదా, జీవులంతా ఒకటే కదా, అందరిలో పరమాత్మ చూడాలి కదా అని చెప్పేస్తే, ఇప్పుడు ఒక మనం మనం బాగా మనం చాప వేసాం తినడానికి, ఒక మనిషిని కూర్చోబెట్టి ఒక కుక్కను కూర్చోబెట్టి మళ్ళీ మనిషిని కూర్చోబెట్టి ఒక కుక్కను కూర్చొని పెడితే ఇది కరెక్టేనా? ఈ ఈ ఈ ఈ పద్ధతి
అంటే ఇప్పుడు నేను అంటాను, నేను అందరూ సమానంగా చూస్తాను అబ్బా నేను అంటాను. సమానంగా చూడాలి. ద సేమ్ టైమ్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ తరగతుల భేదాన్ని కూడా మనం చూడాలి. కొంత కామన్ సెన్స్ వాడాలి అక్కడ. ఎస్, సమానంగా ఎట్లా చూడాలి అని అంటే, వచ్చిన వాళ్ళకి భోజనం ఉండాలి, అట్లాగే జంతువులు కూడా ఖచ్చితంగా భోజనం పెట్టాలి. అక్కడ సమానత్వం చూపించాలి. ఓకే? అంతేగాని ఇప్పుడు రాజు సింహాసనం కూర్చోని కుక్కను తీసుకొని సింహాసనం కూర్చొని పెట్టి, ఇప్పుడు మన కుక్కే మనకు రాజు, నేను రాజుని సమానంగా చూస్తున్నా, కుక్కని సమానంగా చూస్తున్నా, కాబట్టి కుక్కని తీసుకెళ్ళి నేను సింహాసనం మీద కూర్చోబెట్టాను, ఇప్పుడు కుక్క ఏం చెప్తే అది నేను వింటాను. ఇది కరెక్టేనా? సమాన భావంలో ఎక్కడ చూడాలా, జీవుడిగా ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ వీళ్ళల్లో చైతన్యం కలిగిన వాళ్ళు ఎవరు, దాంట్లో శ్రద్ధ కలిగిన వాళ్ళు ఎవరు, దాన్ని బట్టి వీటిలో ప్రాముఖ్యత వస్తుంది. అంటే కొంత తెలివితేటలతో, కొంత కొంత అవగాహనతో మనం ఎవరి స్థానాన్ని వాళ్ళని పెట్టి వాళ్ళని గౌరవించాలి. ఇప్పుడు మనుషులంతా ఒకటే అని చెప్పేసిన తర్వాత ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తీసుకొని వెళ్ళేసి ప్రొఫెసర్ చేయలేం. మనం చెప్పేసి ప్రొఫెసర్ సీట్ లో కూర్చోబెట్టలేం మనం. మీరే కదండి అందరూ సమానం అని చెప్పారు అని అంటే, నో. ప్రొఫెసర్ ఉన్నటువంటి చైతన్యం వేరు, ఆయనకు ఉన్నటువంటి అనుభవం వేరు. దాన్ని బేస్ చేసుకొని ఈ స్టూడెంట్ ఉన్నటువంటి, ఇతనికి ఉన్నటువంటి అర్హతలు, ఇతనికి ఉన్నటువంటి యోగ్యత తీసుకొని అప్పుడు ఎన్ని సీట్లో కూర్చోబెట్టాలి, ఈ అబ్బాయిని ముందర కింద కూర్చోబెట్టి వినిపించాలి. సమానంగా చూడడం అంటే, బ్లంట్ గా సమానంగా చూడడం అంటే, ఇంకేమైనా చెట్టును కూడా తీసుకువచ్చి మనం ముందు కూర్చొని పెట్టి చెట్టు దగ్గర నుంచి మనం ఆదేశాలు తీసుకోవాలి. అంటే కపిల్ భగవాన్ అంటాడు, సమాన భావన చేయడం అంటే దాని అర్థం అందరినీ ఒకేలాగా చూసి ఎవరేం చెప్పినా ఒకటే అనుకోవడం కాదు. వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ చైతన్యాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి, ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళు మనం గౌరవించాలి. ఇప్పుడు ఎట్లా చెప్పారంటే, భోజనం పెట్టే దగ్గర ఫస్ట్ భక్తులకి పెట్టాలి, ఆ తర్వాత అక్కడున్న పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలకు పెట్టాలి, ఆ తర్వాత కొంచెం తర్వాత మగవాళ్ళు తీసుకోవాలి. అంటే అది ఆర్డర్ పద్ధతి అనమాట. అంటే ఒక సందర్భంలో ఏంటో భక్తులు తింటే వాళ్ళు భగవంతుడు తృప్తిపరిచినట్టు, అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం అందరి మీదకి వస్తుంది. ఫస్ట్ భక్తులకు పెట్టడం, ఆ తర్వాత అరే వయసులో ఉన్నారు కదా వీళ్ళు ఆకలికి తట్టుకోలేరు, కొంచెం ఓకే, తర్వాత పెద్దవాళ్ళు, నెక్స్ట్ పెద్దవాళ్ళు, ఆ తర్వాత పిల్లలు, స్త్రీలు, ఆ తర్వాత మగవాళ్ళు. ఏం చెప్పారు అదే అన్నమాట. ఇక్కడ సమానత్వంగా చూడడం, సమభావంలో చూడడం అంటే గౌరవించడం అనేది చూసుకోవాలి. గౌరవించడం ఎట్లాగా, ఎవరి స్థాయి అంటే వాళ్ళు గౌరవించడం. అందుకే ఆఫీసర్ గా ఉండే వాళ్ళు పైన ఉంటారు, అంత అవగాహన కింద కూర్చొని వినయంగా వింటారు, ఆ జ్ఞానాన్ని పొందుతారు. అట్ ద సేమ్ టైం పైన సీట్లో కూర్చున్నప్పుడు కూడా అదే భావం ఉండాలి. నేను ఇచ్చేవాడిని, మీరు పడి ఉండేవాళ్ళని, అతనికి ఆ భావం ఉందంటే అతను కూడా దిగజారిపోయినట్టే, అతను కూడా లెక్క. అతనికి ఇంకా చదువు లేని వాడికి ఇంకా తేడా ఏం లేదు. సో గ్రడేషన్స్, ఓకే. ఇప్పుడు సంపూర్ణ వేదముల అర్థాన్ని గ్రహించగలిగినటువంటి బ్రాహ్మణ హైయెస్ట్ పొజిషన్. ఇప్పుడు అందరూ నిలబడుకోన్నారు అనుకోండి, హైయెస్ట్ ఫస్ట్ వెళ్ళి మనం ఆ బ్రాహ్మణుని పోయి పలకరించాలి ఫస్ట్, లేదా ఆ భక్తుని పోయి ఫస్ట్ మనం పలకరించాలి. అంటే గ్రడేషన్. అట్ ద సేమ్ టైం ఓకే, మిగతా వాళ్ళు ఉన్నారు, మన తోటి టీం ఉండే వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ దగ్గరట్టుగా వాళ్ళకి వెళ్ళి మీరు గౌరవించండి, ఆహ్వానించండి, అందరిని రమ్మని చెప్పండి అని. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, హయ్యెస్ట్ జ్ఞానం లేదా చైతన్యం ఉన్న వాడికి హయ్యెస్ట్ రెస్పెక్ట్, మిగిలిన వాళ్ళకు కూడా రెస్పెక్ట్. సో దానికి తగినట్టుగా
ఇది మీకు మనం ఒకటో స్కందంలో 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో మన కృష్ణుడు ఆ మనం చూస్తే కురుక్షేత్రం నుంచి వదిలి వెళ్ళేటప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడు, పెద్దవాళ్ళకైతే ఏం చేశాడు, సమానమైన వ్యక్తులతో కృష్ణుడు ఏం చేశాడు, తనకంటే వయసు తక్కువలో ఉన్న వాళ్ళని కృష్ణుడు ఎలా వ్యవహరించాడు, తల్లులతో ఎలా వ్యవహరించాడు, భార్య భార్యలతో ఎలా వ్యవహరించాడు, పిల్లలతో ఎలా వ్యవహరించాడు. ఇప్పుడు భగవాన్ చెప్తున్నారు కదా అందరూ సమాజం చూడాలని చెప్పేసి, అదే అందరికి పెద్దోళ్ళకి మొక్కినట్టుగా ఎవరి అందరిలో ఒకటే కదా అని చెప్పేసి అందరు కాళ్ళు మొక్కుంటూ వెళ్ళా కృష్ణుడు. ఉన్న వాళ్ళలో చూస్తడం సమానంగా చూడాల్సిందే, సమానం తగినట్టుగా గౌరవం ఉంటుంది. అంటే ఒకరిని మాత్రం మనం ఆహ్వానించి మిగిలిన వాళ్ళకి పెట్టకపోతే, మిగిలిన వాళ్ళకి గౌరవించకపోతే అప్పుడు ఇది అపరాధం అవుతుంది. మిగిలిన వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళకి కేటాయించారు వాళ్ళకి, ఇదిగో మీరు వీళ్ళని ఆహ్వానించండి, మీరు ఇటువంటి వాళ్ళని మీరు ఆహ్వానించండి. ఇప్పుడు మేము వాళ్ళు ఎవరైతే ముఖ్య అతిథులు ఉన్నారో వాళ్ళని మేము ఆహ్వానించుకుంటూ వస్తాం. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ తగిన గౌరవం లభిస్తుంది. దాన్ని సమానంగా చూద్దాం. ఓకేనా? అక్కడ అపరాధం లేదు, అక్కడ అక్కడ ఎటువంటి అపరాధం లేదు అక్కడ. కాబట్టి అత్యున్నతమైన వ్యక్తి ఎవరు అని అంటే, నేను తప్ప అతనికి ఎటువంటి వాటిపైన ఎవరిపైన కానీ ఆసక్తి ఉండదు, సమస్తం నాకే అర్పిస్తాడు. ఇటువంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి వ్యక్తి, ద బెస్ట్ పర్సన్ అన్నమాట. నేను తప్ప అతనికి ఎవరూ లేరు, నా మీద తప్ప అతను ఎవరిపైన ఆధారపడ్డా అసలు, లేదా ఎవరిపైన అతనికి ఆసక్తి లేదు, నేనే అతనికి ఆసక్తి. నేను తప్ప అతనికి ఇంకా వేరే వాళ్ళే లేరు అతనికి. అలా అనుకొని అతను సమస్తం నాకే అర్పిస్తాడు. అటువంటి వ్యక్తి ద బెస్ట్ పర్సన్. భగవంతుడు అందరిలోనూ పరమాత్ముడుగా ఉన్నాడని గ్రహించి అలాంటి వ్యక్తి అందరినీ గౌరవిస్తాడు. ఎవరైతే అందరిలో భగవంతుడు ఉన్నాడు, పరమాత్ముడుగా ఉన్నాడని గ్రహిస్తాడు, అందరినీ గౌరవిస్తాడు. అతనికి ఆ పరమాత్ముడు మాత్రమే కనబడతాడు. ఇంత మనం డిస్కస్ చేసాం కదా, అర్జునుడు ఎట్లాగైతే శిల ఆ పక్షి యొక్క కన్ను మాత్రమే కనబడి మీరది ఏం కనబడలేదు, అలాగే శుద్ధ భక్తుడు అత్యున్నతమైన వ్యక్తికి మనలో పైన ఏం ఏం కోటింగ్ వేసుకున్నామో, లేకపోతే పైన ఆ, ఏ రూపం అది అసలు అసలు అది కనబడదు అతనికి. కేవలం లోపల ఉన్న ఆత్మ పరమాత్మ తప్ప ఇంకెవరు కనబడదు అతనికి. కాబట్టి అందరిలో అది చూడగలుగుతున్నాడు కాబట్టి అందరినీ గౌరవిస్తాడు. ఇప్పుడు మనం అందరం చూసామనుకోండి, మనందరినీ ఆ శరీరంతో చూశారనుకోండి, మనకి అందరూ ఆరోగ్యకరంగానే ఉన్నారు కదా, అంత కరెక్ట్ గానే ఉన్నారు, ఆరోగ్యకరంగా ఉన్నారు. కానీ లోపలికి వెళ్ళి స్కాన్ తీస్తే కదా తెలుస్తుంది ఇతనికి ఏముందనేది. అంటే లోపల ఉన్నటువంటి దాన్ని మనం చూడగలగాలి. అప్పుడే బయటికి ఆరోగ్యకరంగా ఉన్నా సరే లోపల ఉన్న ఏ జబ్బుతో ఉన్నారో మనకు అర్థమవుతుంది. అట్లాగే బయటికి అందరూ శరీరాలతో ఉన్నారు, కానీ మన దృష్టి మాత్రం లోపల పరమాత్మ మనం గ్రహించాలి. ఇలా పరమాత్మ ఉన్నాడు అని అంటే ఇతను మనం గౌరవించాలి. కాబట్టి నేను వివరించిన భక్తి మరియు అష్టాంగ యోగం అభ్యాసం చేయడం ద్వారా ఒక వ్యక్తి భగవంతుని పొందగలుగుతాడు. సో ఈ పద్ధతిలో అంటే ద్వేషించకుండా, విమర్శించకుండా, సో వాళ్ళ అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడనే భావంలో కానీ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా అతను భగవంతుని పొందగలుగుతాడు. జీవుడు పొందినటువంటి పురుషుడే అంతిమంగా పొందవలసిన పురుషుడు ఎవరు? భగవాన్. కాబట్టి అంతిమ లక్ష్యం పురుషుడే, అంతిమ లక్ష్యం భగవంతుడే. భగవాన్ బ్రహ్మన్ పరమాత్మ కాదు, భగవాన్. కాబట్టి ఆయన రూపము, ఆయన లీలలన్నీ ఆధ్యాత్మిక. అటువంటి భగవాన్ యొక్క రూపాలన్నీ ఆధ్యాత్మికమైనవి. అది ఫైనల్ గా ఇది భగవానుడి యొక్క మరొక రూపం. ఈ విషయంలో తెలియకపోతే భయపడతాడు. ఏదది? కాలం. సో ఈ విధంగా ఆ
ఆహా. మనకి కపిల భగవానుడు అంతిమంగా పైగా ఏం చెప్తాడంటే, అంతిమంగా జీవుడు పొందవలసినటువంటి వ్యక్తి పురుషుడే, అంటే భగవానే. కాబట్టి ఆయన్ని పొందడం, ఆయన రూపాన్ని, ఆయన కార్యాలని మనం ఆ మన చిరకాలం ధ్యానించడం, లేకపోతే స్మరించడం, లేకపోతే అవి శ్రవణం చేయడం, అవి ఆధ్యాత్మికమైనవి. కాబట్టి మనం పొందాల్సింది ఆయన నేను అని మనకి సారాంశం ఇస్తాడు అనమాట. ఇక్కడ వరకు ఆయన క్లియర్ చేశాడు. అంటే ఎలా ఆటంకాలన్నింటినీ ఎలా అతను అధిగమించాలని. ఇప్పుడు ఆయన కాలం గురించి చెప్తారనమాట. కాలం గురించి చెప్తారు. అడిగారు కదా, అమ్మవారు అడిగారు కదా, ఏం అడిగినారు 3 ప్రశ్నల్లో. అందరినీ భయపెట్టే కాలం లక్షణాల గురించి నాకు వివరించండి అని ఆమె అడిగింది. సో దానికి ఆయన చెప్తున్నాడు అనమాట. ఇది భగవుడి యొక్క మరొక రూపం. కాలం అనేది భగవుడి యొక్క మరొక రూపం. ఇది ఈ విషయం తెలియకపోతే అతను భయపడతాడు. కాలం కూడా భగవుడి యొక్క శక్తే. ఆ కాలం అందరికీ ఆశ్రయం ఇస్తుంది. భౌతిక ప్రకృతిలో మార్పులు తీసుకొని వస్తుంది. అందరి హృదయాల్లో ప్రవేశిస్తుంది. అది యజమానికి యజమానిగాను ప్రతి దాన్ని సమాప్తం చేస్తుంది. మిత్రుడిని శత్రువుని సమానంగా చూస్తుంది కాలం. అంతే కదా. కాలానికి ఏం లేదు. మిత్రుడైనా శత్రువు అయినా టైం పోవాలంటే పోవాల్సిందే అంతే. ప్రతి దాన్ని సమాప్తం చేస్తుంది. మరి మీరు ఎన్నైనా ప్లాన్లు వేసుకోండి, కాలంలో అన్నిటిని లాగేస్తుంది మొత్తం. మీరు కన్న కళలు, మీరు నిర్మించుకున్న ఓకేనా వ్యవస్థలు అన్ని కుప్పకూలిపోబోతున్నాయి కాలంలో. అది యజమానికే యజమాని. అది ఇది మనం అనుకునే యజమానిని కూడా, అంటే మన ఇంట్లో ఒక పెద్ద యజమాని ఉంటాడు, మనం వెళ్ళే వ్యాపారంలో ఒక యజమాని ఉంటారు, అట్లా చెప్పారు. కానీ అలాంటి యజమానికే ఈ కాలం యజమాని. ఎందుకని? అది భగవుడి యొక్క ప్రతినిధి. అది ఒకసారి కొంతమంది అంటారు, ఏమనంటారు, భగవంతుని నమ్మరు అన్నమాట. భగవంతుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తాడు, నేను కష్టపడి సంపాదించుకున్నాను, ఓకేనా? ఉంటే నాకు చూపించి చూద్దాం. ఇవన్నీ మీరంతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటే ఏదో ఒకటి చేస్తాం. అప్పుడు ప్రభువారు అంటారు అనమాట. అప్పుడు వాళ్ళకి ఏం లేదు, భయ రూపంలో కృష్ణుడు కనబడతాడంటే. ఇప్పుడు ఏం కనబడ్డం వాళ్ళకి, నెత్తి బయర్లు కానీ మొత్తం కూడా సంపాదించడం అనే గర్వంలో ఏదో ఏదో ఒక చిన్న, ఈ బతుకొని చిన్న స్థానం ఏదో దొరికింది, ఏదో హోదా దొరికింది. మేము ఫలానా, మేము ఫలానా, ఈ ఈ ఈ రాష్ట్రానికి మేము ముఖ్యమంత్రి, ఈ దేశానికి మేము ప్రధానమంత్రి, లేదా నేను ఫలానా మంత్రి, నేను ఫలానా ఎమ్మెల్యే ఎంపీ, లేదా నేను ఫలానా కంపెనీకి నేను సో అండ్ సో. నేను అలాంటి యజమానులకే యజమాని ఈ కాలం. జస్ట్ ఉఫ్ అంటది అంతే, మొత్తం కొట్టుకోబోతుంది. చూసాం కదా కాలంలో, ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు కాలం ఏం చేసింది. చాలా మంది అనుకో ఉంటారు, నా నా మరణం ఇట్లా ఉండాలి, నన్ను ఈ విధంగా తీసుకెళ్ళాలి, నన్ను ఇట్లా ఊరేగించాలి, నన్ను పాదరిస్తారు. ఎవరి పని ఎక్కడ, ఎవరు ఎటు పోయారో, ఎవరితో కూడా తెలియకుండా పోయింది. అందుకే కాలం భగవుడి యొక్క ప్రతినిధి. అలాంటి నాస్తికులకి భగవదుడు భయం కాలం రూపంలో, మన రూపంలో కనబడతాడు. అలాగే కాలం యొక్క భయంలో లేదా ఆధీనంలో ఉండేటి ఏమేమి జరుగుతున్నాయి కదా, కాలం యొక్క భయంతోనే లేదా దాని ఆధీనంలోనే దేవతలు ప్రకృతిని పాలిస్తున్నారు. దేవతలు కూడా కాలంలో కాలానికి వాళ్ళు కూడా ప్రభావితులు అయిపోతారు. దేవతలు కూడా ముసలితనం వస్తుంది. చెట్లు పువ్వులు పండ్లు ఇస్తాయి. చెట్లు పువ్వులు ఇచ్చిన పండ్లు ఇచ్చిన కాలంలో భాగంగానే, కాలం యొక్క ఆధీనంలోనే ఇస్తాయి అవి. ఎందుకంటే ఏ కాలం అంటే ఆ కాలంలో ఇవి రావు కదా. అంటే కాలం నిర్ణయిస్తుంది ఏ కాలంలో పువ్వులు వస్తాయి, చిగుర్లు వస్తాయి, ఓకేనా? దాని తర్వాత అక్కడి నుంచి పండ్లు వస్తాయి. అన్ని కాలం డిసైడ్ చేస్తుంది. అలాగే నదులు, సముద్రాలు, ఓకేనా, అన్ని వాటి వాటి కార్యకలాపాలు, నిప్పు, భూమి, అగ్ని, అన్ని కార్యకలాపాలన్నీ కాలం యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఆకాశంలో అన్ని గ్రహాలు అది పెట్టుకోగలుగుతుందంటే
అంతరిక్షంలో లేదా స్థలంలో ఆకాశం అది ఆ స్థలం ఇస్తుంది, ఆ ఒక అంతరిక్షం ఇస్తా ఉంది గ్రహాలు ఉండడానికి. అది కూడా కాలం యొక్క ఆధీనంలోనే ఉంది. గుణావతారాలు, విరాట్ రూపాలు అన్ని కూడా ఈ భౌతిక జగత యొక్క ఎలలు గాని, సృష్టి స్థితి లయం అన్ని కాలంలో భాగం కింద కలుగుతుంది. అది ఈ కాలము అవ్యక్త రూపము. సో అవ్యక్త రూపం అంటే కాలం ఉంది కానీ మనకు కనబడుతుంది అది, బట్ అది అవ్యక్త రూపము. అవ్యయము అంటే దానికి అది దాన్ని మనం ఏమాత్రం మార్చలేము కాలాన్ని. ఒక సెకండ్ గడిచిన తర్వాత ఒక సెకండ్ వెనకాలకి పోలేము, మనకు కావాలంటే ముందు టక్కని తీసుకోపోలేము. అది ఆ కాలం ప్రకారంగా జరుగుతుంది. అట్లానే అందరికి ఆదికృత్ అంటే అందరికీ జన్మనిస్తుంది. కాలం సృష్టి కాలంలో స్టార్టింగ్ లో అన్ని ఒకటొకటి ప్రకటన అవడం ప్రారంభించింది. కానీ గమనిస్తే భగవంతుడు తన దృష్టితో ప్రధాన్ని ఆయన చూసినప్పుడు ఆయన ఏం చేశాడు? కాలము, జీవుడు, స్వభావం అన్ని ప్రవేశించాయన్నమాట. అంటే కాలం కూడా భగవంతు నుంచి ప్రవేశించింది. అంటే ఆ కాలం ప్రవేశించిన తర్వాతే ప్రధానం, మహతత్వ అదంతా భౌతిక ప్రపంచం ఏర్పడింది. అలాగే అది అనంతం, అది అనాది, ఎప్పటి నుంచో ఉంది, అనంతం, ఇది అన్లిమిటెడ్, ఇది అంతం కూడా ఇది అందరినీ సమాప్తం చేసేది కూడా కాలమే. సో ఈ విధంగా కాలం యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. సో కాలాన్ని ఈ విధంగా మనం అవగాహన చేసుకోవాలి. ఈ కాలం అయ్యే లోపలే మనం ముక్తిని సాధించాలి. ఆ కాలంలో ఎన్నొచ్చినా ఏమొచ్చినా ఎన్నెన్ని ఆటంకాలు, ఎన్నెన్ని మనకి ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే మరణ సమయం లోపల మనం ఈ సమానత్వం, అందరినీ సమభావంగా చూసేటువంటి ఒక దృష్టి మనం ఏర్పరచుకోగలిగాం. అది జరగలేదనుకోండి, మళ్ళీ మరణ సమయంలో మనం భయం వేయాల్సింది. సో కాబట్టి మనం అపరాధాలు చేయకూడనటువంటి భక్తి, అశ్రద్ధ చేయకూడనటువంటి భక్తి, ఇది కంపల్సరీ. అది చేస్తేనే మనం మనం ముందు మనం ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. సో లేకపోతే మనం దాంట్లో అపరాధాలు పెరుగుతూ వచ్చాయి అనుకోండి, నేను చెప్పాను కదా, మనం ఏం చేస్తూ ఉంటాము. సో మనం భక్తిగా ఎదగము. రెండోది భగవంతుడు మన పట్ల అసంతృప్తిగానే ఉంటుంది. సో ఆ విధంగా మనం 29వ శ్లోకంలో ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయం 30వ అధ్యాయంలో ఈ జన్మ మృత్యు చక్రం అసలు మనం ఎలా ప్రవేశిస్తాం, తల్లి తండ్రి యొక్క వీరి అండాల్లోకి మనం ఎలా ప్రవేశిస్తాం, లోపల గర్భంలో శిశువు ఎలా తయారవుతాడు, ఆ తయారయ్యేటప్పుడు ఆ శిశువు ఎన్నెన్ని ఘోరాలు, ఎన్నెన్ని బాధలు, ఎన్నెన్ని పరిస్థితులు అనుభవిస్తాడు. అలాగే మరణ సమయంలో తన ఘోష ఎట్లా ఉంటుంది, మన గురించి మన మన మనం మర్చిపోయినటువంటి, మన ఇంతవరకు ఏమాత్రం గుర్తు పెట్టుకున్నటువంటి ఎన్నో అంశాలు రేపు మనం కపిల భగవానుడు, దేవత అమ్మవారు ఈ జన్మ మృత్యు చక్రం ఒక మనిషిని ఎట్లా అల్లాడిస్తా ఉంది, ఏ స్థాయిలో తనని గందరగోళంలో పెట్టి తనని పీడిస్తా ఉంది. ఇదంతా అంటే మనల్ని ఎలా పీడిస్తా ఉంది ఇదంతా అది రేపు చూస్తాం. గంధరా శ్రీమద్ భాగవతం కి జయ. అనంత కోటి జగద్గురు శ్రీ